అసలు మన షాపే సరిగ్గా నడవట్లేదంటే ఎదురుగా వచ్చి ఇంకో షాప్ పెడుతున్నాడు. ఇరిటేటింగ్ ఫెలో. ఐడియా, మనం వాడి షాపులోకి వెళ్తాం. వాడి షాపులో ఉన్న వీక్ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తాం. అదొక పెద్ద వేస్ట్ షాప్ అని ప్రూవ్ చేస్తాం. అప్పుడు అందరూ మన షాపులోనే కొంటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వీడి పేరు నట్టు. చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. వీడికి ఐక్యూ తక్కువ, డౌట్స్ ఎక్కువ. కమ్ కమ్. ఇతని పేరు ఆర్వి సుంకర. ఒకప్పుడు న్యూయార్క్లో ఫేమస్ కార్డియాలజిస్ట్. అప్పట్లోనే తానా ఆటాల్లా టాటా అని ఒకటి పెట్టాడు. కానీ అది సూపర్ ఫ్లాప్ అయింది. దాంతో ఈ కాలనీకి ప్రెసిడెంట్లా సెటిల్ అయ్యాడు. నీకేం పర్వాలేదు, అంతా నాకు వదిలేయమ్మా. నాకు కూడా వదిలేచ్చుగా. సరే, వాడికి సగం నాకు సగం వదలమ్మా. ఈ డ్రెస్ లో యూత్ నన్ను ఇష్టపడతారా? వెంట పడతారు. మరి నువ్వు? కింద పడతాను. ఏంటి సరు తమ్ముళ్ళు లాంటి వాడితో ఆ సరసాలేంటి? వచ్చాడు అమితాబ్ బచ్చన్ బ్రదర్. అతని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నేను అన్నది నీ హైట్ గురించి కాదు, నీ ఏజ్ గురించి. ఓల్డ్ ఫెలో. నువ్వు పెద్ద శిల్పా శెట్టివి. ఇది మగవాళ్ళు వాడచ్చా? ఆఫ్ కోర్స్. ఇది ఆడవాళ్ళు వాడచ్చా? వాడచ్చు. ఇది మగవాళ్ళు వాడచ్చు అంటున్నావు, ఇది ఆడవాళ్ళు వాడచ్చు అంటున్నావు. బట్ కలర్స్ తప్ప డిజైన్స్ అన్ని సేమ్. అంటే నీ దగ్గర ఆడవాళ్లకు మగవాళ్లకు సెపరేట్ డిజైన్స్ లేవన్నమాట. దొరికిపోయాడు. యూ నాటీ 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 బాయ్. అవి ఎవరన్నా వాడచ్చు, ఎందుకంటే టేబుల్ క్లాత్లు కాబట్టి. హలో, నాకంటే ఏజ్డ్ సర్రు. ఆవిడకి మోడర్న్ డ్రెస్ వేస్తే కాస్త ఇంగుగా కనిపించడం న్యాచురల్ అమ్మా. అదే మా శైలుకు చేసి వస్తాను. ఇది చూడమ్మా, నువ్వే చాలా స్టైల్ గా ఉంటావు. అంతకు మించి వాడేం చేయగలడు. కానీ నేను రెడీ. ఎక్కువ తిప్పబాకమ్మా, సీట్లు సిరిగిపోతాయి. ఓల్డ్ ఫెలో. నేను మగాడినైతే నేను ఎత్తుకుపోయి మ్యారేజ్ చేసుకునేదాన్ని. కేకే, నువ్వు సూపర్ అయ్యా. ఇక మీద బట్టలన్నీ నీ దగ్గర కొంటాం. ప్లీజ్ టేక్ ఇట్, ఇట్స్ మై గిఫ్ట్. శైలు గారు, థ్యాంక్స్. యు ఆర్ మై ఫస్ట్ కస్టమర్. నాకెందుకో ఈ పార్టీ ఐడియా సక్సెస్ అవుతుందనిపిస్తుంది. చూడమ్మా, ఫ్లాప్ సినిమాకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లాగా ఈ పార్టీ తప్పకుండా సక్సెస్ తీరుతుంది నా మాట నమ్ము. ఎలా సక్సెస్ అవుతుంది? లేదమ్మా, ఆల్రెడీ ఆర్ట్ సినిమా హీరోయిన్ లా నీ మీద ఈ కాలనీ జనానికి సింపతి ఉంది. అది కురిసి ఈ పార్టీతో వరదై ప్రవహిస్తుంది నా మాట నమ్ము. దాంతో జనమంతా మన షాప్ కి ఫిక్స్ అయిపోతారు. షూర్ షూర్. ఎంతైనా మన శైలునే. మనం తన దగ్గర బట్టలు కొనకపోయినా పిలిచి మరీ పార్టీ ఇస్తుంది. ఇక మీదట మన అందరం కూడా శైలేష్ షాప్ లోనే బట్టలు కొనాలి. అబ్బా, నాకు తొందరలోనే సినిమా తీయగానే అనిపిస్తుంది. వెంటనే సురేంద్రకి ఫోన్ చేసి మంచి కథ రాయమని చెప్పాలి. ఇదిగో నీకు పదే కామెడీ చూపిస్తాను రా. మెల్లగా మెల్లగా. పాప వాడి పార్టీకి పిలవలేదని ఎంత టెన్షన్ గా తిరుగుతున్నాడో చూడు. పిచ్చోడు, మనతో పెట్టుకుంటే అంతే. ఎందుకు వచ్చావు? నిర్యాబి కోసం వచ్చిన. మిరియాబి అంటే అదే మటన్ ముక్కలు ముక్కలు చేసి దాంట్లో వేస్తే వేడి వేడి పొగలు వస్తుంది. ఓ బిర్యానీయా? నిర్యాబి నిర్యాబి. తిరకాసు వెదవా, బిర్యానీ కూడా తిరగేసి చెప్తాడు. రే జిలా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వారికి అమ్మ పిలిచింది. ఎందుకు? అది హైదరాబాద్ బిర్యానీ చేయడానికి. అదంటే పద్మాకర్కి చాలా ఇష్టం అంట. పద్మాకరా? వాడేవాడు. అదేంటే నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడని చెప్పాను కదా. నువ్వు లోపలికి వెళ్ళి జిలా. అమ్మా ఏంటిది? ఏయ్, నువ్వేం మాట్లాడుకో. అబ్బాయి హీరోలా ఉంటాడట, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. ఇక్కడ శైలు ఇల్లు. మీరు? నేను శైలుని పెళ్లి చూపులు చూడటానికి వచ్చానుగా.
రేయ్ పద్దు ఎలా ఉన్నావురా? నన్ను ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నా. మీరెవరు బాసు? నేను ఎవరా? చాలా మారిపోయావరా. చిన్నప్పుడు స్నేహితుడినే మర్చిపోయావా? సారీ బాసు, నిజంగా గుర్తులేదు. ఓ స్మాల్ క్లూ ఇస్తావా? చిన్నప్పుడు మనం బజ్జీలు తినడానికి వెళ్ళినప్పుడు బజ్జీలు నింది మిరపకాయలు నీకు ఇచ్చావని గుర్తుందా? ఎందుకు ఇచ్చావు? మిరపకాయలు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎంత మంచోడు సీను. అరే బాగా గుర్తుపట్టేశావురా. కానీ ఇప్పుడు కేకే అని పేరు మార్చుకున్నా. ఆ పేరు కూడా నీకు బాగా సూట్ అయింది. కానీ నీకు శైలు బాగా తెలుసు అనుకుంటా. ఎలా ఉంటుంది బాసు? నీ కోసమే పుట్టినట్టుంటుంది. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. హాయ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్. ఎవరు పంపించారో చెప్పుకోండి. ప్రసూన్ ఆంటీ పంపించారు. లక్ష్మి ఆంటీ. శైలు రైట్? సో బ్యూటిఫుల్. ఏంటమ్మా వీడు? నాకేం తెలుసే వీడు ఇలా ఉంటాడని. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ పద్దు. మన శైలుని డేట్ చేయడానికి వచ్చాడు. yes హాయ్ ఎవ్రీబడి. హాయ్ 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 హాయ్. స్మార్ట్ బాయ్. మీదే ఊరు? అమలాపురం. అమలాపురమా? మాది కూడా పక్కనే. ఏ ఊరు? ఇప్పుడు అమలాపురం ఉంది కదా, ఉంది. కొంచెం పైకి వెళ్తే మండపేట ఉంది కదా, ఉంది. అలా కొంచెం సైడ్కి వెళ్తే ఆత్రేయపురం ఉంది కదా, ఉంది. ఆ ఆత్రేయపురం వెనకాలే పెద్ద అడవి ఉంది కదా, ఉంది. ఆ అడవి చది. మీదే ఊరు సార్? పాయసం ట్రై చేద్దాం. ఆహా, పాయసం సూపర్. నువ్వు లోపర్. ఏం చేస్తున్నావు ఇక్కడ? పాయసం డియర్. థ్యాంక్స్ రా డాఫర్. దాంట్లో షుగర్ వేయలేదు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ. హాయ్ హ్యాండ్సమ్ బాయ్. ఐ యామ్ పద్దు. I am Jilal from Pakistan. Oh, from Pakistan. I love Pakistan so much. क्यों? Because Pakistani biryani is so spicy and Pakistani boys are so handsome like you. పాకిస్తాన్ కి మెచ్చుకోవడానికి ఇంత కాలానికి ఒక మనిషి దొరికాడు. ఆదా బర్సే. आधा बरसे क्यों भाई? फुल बरसे. फुल बरसे. फुल बरसे. ये क्या बाबा, थोड़ा फर्क दिख रहा है तू. పాపం జిలగాడైపోయాడు. बैठो ना. बढ़ गया. నాటీ బాయ్. పాకిస్తాన్ కి ఎలా వెళ్ళాలో చెప్పవా? ఫ్లైట్ ఎక్కాలి, పాకిస్తాన్ చెప్పాలి. నాటీ బాయ్, మ్యాప్ గీసి చెప్పవా ఎలా వెళ్ళాలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కశ్మీర్ అనుకో, ఇలా పైకి పోతే పాకిస్తాన్. ఏ కింద నుంచి వెళ్ళకూడదమ్మా? పోవచ్చు, రాజస్థాన్, ఇప్పుడు కరాచీ. ఇది యూపీ అనుకో, కొంచెం అలా కిందకి వస్తే కర్ణాటక, అలా కిందకి వెళ్తే నాటీ బాయ్, కొంచెం కిందకి వెళ్తే కేరళ, అలా కిందకి వెళ్తే శ్రీలంక. ఐ లవ్ శ్రీలంక. శ్రీలంక అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా तू तो कंफर्म है रे. ये देखो गुड़ी अच्छा है ना, हंसरी है. अम्मा बच गया. అరే హ్యాండ్సమ్ బాయ్. కొంచెం కిస్మిస్ జీపు. కేకే, నీ ప్రేమ చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుందయ్యా. థ్యాంక్ యూ అండి. చూస్తుందిరా. నీ రుణం తీర్చుకోవడం కోసమైనా సరే తానాలో శైలుకి ఇప్పిస్తానన్న స్టాల్ నీకే ఇప్పిస్తానయ్యా. థ్యాంక్ యూ సార్.